హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేపల కూర అయితే వండాను. అది కట్టు చేపలు. అవి ముందుగా చేప ముక్కలను అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న ముక్కల్లో కొంచెం సాల్టు, పసుపు, కారము వేసుకుని ముక్క అంతా పట్టే విధంగా అయితే కలుపుకోవాలి. ఆ కలుపుకున్న ముక్కలన్నిటిని 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. అలాగే చిన్న బౌల్ తీసుకుని దానిలో చింతపండుని అయితే నానబెట్టుకున్నాను. ఈ లోపల నేను 2 ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి, 2 టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. నా స్టైల్లో కట్టు చేపల కూర ఏ విధంగా చేశానో మీరు కూడా చూడండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా చింతపండును నానబెట్టుకున్నాను కదా, ఆ పులుసుని అయితే దాంట్లో వేసుకున్నాను. చింతపండు పులుసు వేసిన తర్వాత నీళ్లు మరిగిన తర్వాత దాంట్లో చేప ముక్కలను అయితే వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేస్తే ముక్కలు అయితే విడిపోతాయి కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అలాగే వేసుకున్న తర్వాత వాటిని గట్టితో కలపకూడదు. లాస్ట్లో మసాలా అయితే వేసుకోవాలి. చూసారు కదండి ఏ విధంగా చేశానో. నేను చేసే ప్రాసెస్ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.